మాతృదేవోభవ. ఆర్ద్రానుభూతిమఖిలక్షర రాజ్యపీఠం భావానుభావ రసభావ గృహ ప్రవేశం కాలానుకూల రచనాపచనానురక్తిం మాతగా హే మాతగా త్వమేవ పరికల్పయ కల్పతల్పం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 698వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కడుపున కాయగాచునని కన్నులు కాయలుగాయ చూచి నేనుడుగక నోములు వ్రతములు ఊపిరిదీయక చేసి చేసి ఆ వడకుల గుట్ట అల్లుని కృపన్ నినుగంటిని లేక లేక పుత్రుడా ఇటులుండియుండి ఎదగృచ్చదే సన్యసనోగ్రశూలము. కడుపునో కాయ కాస్తే చాలు, ఓ సంతానం కలిగితే చాలు. కన్నులు కాయలు కాసేలా చూశావురా నువ్వు మీ నాన్న, నేను మీ నాన్న. నేనుడుగక నోములు వ్రతములు ఊపిరిదీయక చేసి చేసి ఎన్ని నోములు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను. నిజంగానే అంత పుణ్యఫలం వల్లే స్వామివారు లాంటి వారు పుట్టారు ఆ కడుపుని. అవన్నీ ఫలించాయి, సందేహమే ఉంది. ఎంత నోము నూస్తే అంత ఫలం అంటారు, ఆవిడేవో చాలా నోచింది. నిజంగానండి మన వ్రతాలు నోముల్లో ఉండే గొప్పతనం వాటిని చిత్తశుద్ధిగా చేస్తే ఫలించకపోవడం అనేది ఉండదండి. చిత్తశుద్ధిగా చేయాలి. చిత్తశుద్ధి అంటే మనస్సులో ఏ భావము లేకుండా, మంచి భావాలు ఉండడం చెడ్డ భావాలు లేకపోవడం అది కాదు, అసలు ఏ భావం ఉండదు. దైవ పూజ అంటే దైవ పూజ, దాని మీదే దృష్టి ఉండాలి పూర్తిగా. ఈ మూర్తి ఆరాధన గురించి కూడా భాగవతం ఏకాదశి అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెబుతాడు. మట్టితో కానీ, కొయ్యతో కానీ, రాతితో కానీ, చివరికి ఇసుకతో కూడా నువ్వు బొమ్మ తయారు చేసుకోవచ్చు. అందుకే క్యాలెండర్ బొమ్మ గురించి కూడా చెబుతాడు. చిత్రించబడిన రూపం అంటారు, అంటే గొడ్డ మీద వేసేవారు బొమ్మలు. ఇప్పుడు మనం క్యాలెండర్ అది కూడా చేసుకోవచ్చు హాయిగా. అది శాశ్వతంగా ప్రతిష్ఠించబడింది అయితే దానికి ఉద్వాసన చెప్పకూడదు. తాత్కాలికంగా చేసినటువంటిది అయితే వినాయక చవితి విగ్రహాలు లాంటి ఉద్వాసన చెప్పాలి. వాటినే నిమజ్జనం చేయాలి. వినాయక చవితి వస్తుంది కాబట్టి మనం చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టి బొమ్మే ఉండాలి. అది చెరువులో తీసిన మట్టి అయి ఉండాలి. ఆ ఊరు చెరువులోనే తీయాలని కూడా చెప్పారు. దాని వెనకాలంతా పర్యావరణం ఉంది. భాద్రపద మాసంలో వర్షాలు ఎక్కువ కురుస్తాయి. అప్పుడు చెరువు ఆ నీటిని పట్టి నిలవబెట్టాలంటే చెరువులో మట్టి తీయాలి. ఆ తీసినటువంటి మట్టి మళ్ళీ 9 రోజుల్లో ఆ విగ్రహాన్ని మళ్ళీ అందులో కలపడం ద్వారా ఆ మట్టిని ఆ చెరువుకు అందించాలి. అందుకే 9 అంగుళాల విగ్రహమే చేయాలి. మళ్ళీ పూజా సామాగ్రి పట్టుకెళ్ళి చెరువుల్లో నదుల్లో కలపకూడదు. నదులు పాడైపోతాయి, చెరువులు పాడైపోతాయి. పూజా సామాగ్రి ఊరికే తీసేసినట్టే లెక్క. దాన్ని మామూలుగా రోజు పెట్టే పువ్వులు ఏం చేస్తామో అవే చేయాలి. అంతేగాని ఇదేదో సామాగ్రి ఇది ఎక్కడ మళ్ళీ అక్కడ ఎక్కడ పాడేయకూడదంటూ అక్కడ పారేస్తే అది పాడవుతున్నాయి. అక్కడ ఎక్కడ పారేయకుండా మాట నిజమే కావచ్చు. మన ఇంట్లోనే కాదు ఒక కాగితంలో చుట్టేది మామూలుగా పడేసేది. ఏమి కాదు దానివల్ల. అనవసరం శంకలు పెట్టుకోవద్దు. దీనివల్ల నదులు పాడవుతున్నాయి, చెరువులు పాడవుతున్నాయి. కొన్ని లక్షల పువ్వులు, లక్షల ఆకులు, లక్షల కాగితాలు, లక్షల నైవేద్యాలు, లక్షల చెప్పలు పట్టుకెళ్ళి నదిలో పారేస్తున్నారు. పైగా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మొన్న అమెరికా పర్యటనలో చూశాను నేను. అక్కడ నేర్చుకున్నారు ఈ విద్య. మన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదండి. అక్కడ వాళ్ళు అక్కడ హిందూ కమ్యూనిటీ మీద కేసు పెట్టే స్థితికి వచ్చారు. ఒళ్ళు మండిపోయి వాళ్ళకి. మతద్వేషంతో కాదు, నదులు పాడవుతున్నాయి, చెరువులు పాడవుతున్నాయి. మీరు ఇవన్నీ ఎక్కడ పెడతారేమిటండి? కొన్ని కౌంటీల్లో హిందూ కమ్యూనిటీ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు, ఇతరులు. అక్కడ ప్రభుత్వం వారు పట్టించుకోవడం కాదని పక్క వాళ్ళు కూడా చాలా పట్టించుకుంటారు. మీరు చేసుకోవడం మంచిదే, ఖచ్చితంగా నీటిలో కలిసిపోయేదే ఉండాలి. ఇంకేమి మీరు ఆకు కలిపినా, పువ్వులు కలిపినా, బట్టలు కలిపినా, దీపాలు పెట్టినా కుదరదు. ఇక్కడ ఇవన్నీ కలవో, నీళ్లు పాడైపోతాయి అని స్పష్టమైన జాగరూకతతో కొన్ని రాష్ట్రాల్లో హిందూ కమ్యూనిటీ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు నాకు అక్కడ వాళ్ళే మన వాళ్ళే చెప్పారు ఇటీవల పర్యటన. అంటే ఇది పట్టుకెళ్ళి అక్కడ మొత్తం అంటగడుతున్నారు వాళ్ళకి. అదే పెద్ద గొప్ప విషయంలో ఊరేగింపు, జై చేయండి అవన్నీ ఆ వీధుల్లో అసలు ఉండవండి. అలాగా చాలా ప్రశాంతంగా ఉంటాయి అక్కడ వీధులన్నీ. ఇక మనం చేసుకుంటున్నాం ఇక్కడ నమ్మకం ఉంచి దైవ భజనం వనరించడానికి ఇంత పెద్ద గొట్టమ్ములు గోలలేలా అని. మనకు ఊరేగింపు ఉంటే కానీ అసలు భక్తి కాదుగా. మన ఇంట్లో కూర్చొని మనం చేసుకోవడం అనేది మనకు నచ్చదుగా. అందరిలో హడావిడి చేయాలి. అందుకే మనకి ఎప్పుడూ దేవుడు కనపడ్డం, ఏ కోరిక తీర్చడం. ఇది కాదు దైవభక్తి. స్వాతంత్రోద్యమ సమయంలో తిలక్ గారు హిందువులందరినీ ఒక ఐకమత్యంగా ఓ చోటంచడం, అది కూడా దేశం కోసం పోరాటం కోసం పెట్టారు. ఇది
మనం దేశం కోసం పోరాటం అనేది ఎప్పుడో మానసికంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం లేదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం లేదు, మన కోరికల గురించేగా ఇవన్నీ అన్ని రకాల పూజలు. అదేదో ఇంట్లో ఏడిస్తే సరిపోయేదానికి బయట ఎందుకంటే రోడ్ల మీద వీడిని మించి వాడు వాడిని మించి వాడు అడుగులు పెంచేయడం, విగ్రహాలని లడ్డూలు పెంచేయడం, కేజీల కొద్దీ ఊరేగింపులు పెట్టడం, అక్కడి నుంచి సినిమా పాటలు. అందులో ఏదైనా వినాయకుడి మీద గౌరవం ఉందా అసలు మనకి? ఈ మూర్తి ఆరాధన గురించి ఏకాదశి అధ్యాయంలో కృష్ణుడు చెబుతాడు స్పష్టంగా ఉద్ధవుడితో. చిన్నవి తప్ప చెయ్యకూడదు, వాటిని అవి వెంటనే మట్టి బొమ్మ నిమజ్జనం చేసి. ఎందుకంటే అది కూడా వినాయక వ్రతానికే ఉంది. మీకు శ్రీరాముడు నవమికి శ్రీరాముడి బొమ్మలు తీసుకెళ్ళి నిమజ్జనం చేయమని ఎవరు చెప్పాల, ఇక్కడే మట్టి బొమ్మ చేస్తారు. భాద్రపద మాసం వర్షం పర్యావరణం ఇన్ని దృష్టిలో పెట్టుకున్నారు. అక్కడే మట్టి తీస్తే అప్పుడు కాస్త చెరువు నీటి మట్టం తగ్గి కురిసిన వర్షపు నీటితో చెరువు నిండుతుంది. చెరువుల్లో నీళ్లు హాయిగా ఎక్కువగా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి, వాడుకోవడానికి వీలుగా. అంత దృష్టి ఉంది ఇందులో, మన పూర్వుల దృష్టి. వాళ్ళు శాస్త్రీయ విజ్ఞానాన్ని, పర్యావరణాన్ని, ప్రజల సౌకర్యాలని, అనేక రకాల విషయాలు, ధాన్యాలు, పంటలు, పండగ పోవడాలు, పండే కాలం, పండన కాలం, ఇవన్నీ పెట్టుకునే మనకి ఉగాది నాడు పండగలోనూ శివరాత్రి నాడు ఉపవాసాలు పెట్టారు. కార్తీక మాసంలో ఉపవాసాలు ప్రధానం, ఎందుకంటే నవంబర్ నెలలో ధాన్యం ఉండవు, డిసెంబర్లో వస్తాయి ధాన్యం. ఎవరింట్లోనైనా పూర్వం తక్కువగానే ఉండే గాదిపుట్ట నిండుకుందనేవారు. కాబట్టి ఉపవాసాలు, భౌతికత కూడా ఉంది అందులో, అనేక రకాలు ఆలోచించి పెట్టారు. దీన్ని మనం కేవలం ఒట్టి నమ్మకం చేసి పారేసేసి ఇక మనకి ఎవరి మటుకు వాళ్ళు అతి చేసేస్తున్నాం దాన్ని. అందుకని ఎప్పుడు అటువంటి వాటికి చేసి అలాగే తీసుకెళ్ళిపోవాలి. వాటి 9 అంగుళాలే చెయ్యాలి, చెరువు నీటిలోనే కలపాలి. ఏ చెరువులోనూ ఒక మళ్ళీ 100 విగ్రహాలు పట్టుకెళ్ళి ఒక చోట కలపకూడదు, మొత్తం పాడైపోతుంది. అది హుస్సేన్ సాగర్ అలాగే నాశనం అయిపోయింది. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలోనే, ఆ ఊళ్ళో ఉండే చెరువుల్లోనే. దీనికి 10 మందితో కలవాల్సినటువంటి పని ఏం లేదు అసలు. ఇది భక్తిగా భగవంతుడి పట్ల భక్తిని మనం చూపుకునేటువంటి విధానం. ఇది 100 మందిలో ప్రదర్శించక్కల. ఈ ఆర్భాటాలు ఎప్పుడూ దేవుడికి నచ్చవు. దైవం అనేది ఎప్పుడూ ఆర్భాటంలో ఉండడు, అంతరంగంలో ఉంటాడు. ఇది గ్రహించగలిగితే అన్నీ బాగుంటాయి. అందుకని ఉడుగక నోములను వ్రతములు ఊపిరి తీయక చేసి నిజంగా ప్రతి నోము వ్రతం చేసామంటే కథ వినాలి. సత్యనారాయణ వ్రతం కథ వినండి. జీవితంలో అబద్ధం ఆడవు. అబద్ధం ఆడితే కోపం వస్తుంది. సత్యనారాయణ స్వామికి ప్రసాదం తినకపోవడం, ఇవి వ్రతం సరిగ్గా చేయకపోవడం, తమలపాకులకు బదులు ఏవో ఆకులు పట్టడం, ఇది పెద్ద విషయాలకు అవి పట్టించుకోడు దేవుడు. ఎప్పుడు దేవుడు సాంకేతికమైన వ్యక్తి కాదు, సంస్కారాత్మకమైన వ్యక్తి. మనం ఎన్ని ఆకులు పెట్టి ఎన్ని పువ్వులు పెట్టి ప్రసాదాన్ని ఎంత భక్తిగా సేవించినా, పెట్టే సారా కొట్టు పెట్టి సారా వ్యాపారాలు చేస్తున్నామంటే 100 సత్యనారాయణ వ్రతాలు చేసినా ఒకటే, క్షవరం ఖాయం. ఈ పనులు మనం పైగా సత్యనారాయణ సారా దుకాణం అని పెట్టేస్తాం. సత్యనారాయణ వైన్స్, సత్యనారాయణ స్వామికి అవమానం. అసలు ఈ వ్రతం ఎందుకు వచ్చింది ఏం ఆలోచించి, మన అనంత పద్మనాభ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం, అన్నింటిలో నా కథ చదవండి, అందులో ఎంత నీతి ఉంటుందో. ఈ నోములు వ్రతాలు చాలండి జాతిని ఉద్ధరించాలని, బట్టి మనం సాంకేతికం చేసేసాం. ఆర్యాంబాలా చేయాలి, చిత్తశుద్ధిగా చేసింది. అందుకే శివుడే కడుపున పడ్డాడు. నోములు ఉడుగక చేసి ఆ వడకొల గుట్ట అల్లుని కృపన్నిను గంటిని లేక ఆ వడకొల గుట్ట అల్లుడు ప్రాస కోసం వచ్చిన మాట ఇది. డకార ప్రాసతో రావాలి. అందుకే కవి కాస్త ఆలోచించాడు, ఏమిటి శివుడి దయ వల్ల కన్నామని రావాలి. అంటే వడకొల గుట్ట అల్లుడు. వడకొల గుట్ట అంటే హిమాలయ పర్వతం, వణికించేటువంటి పర్వతం, మంచుకొండ. ఆయనకు అల్లుడు. మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకున్ మధ్యాహ్న కాలంబునన్ అర్చించన్ అని శ్రీనాథుడు రాస్తాడు హరవిలాసంలో, అర్జునుని యొక్క తపస్సును వర్ణిస్తూ. మంచుంగొండ అనుంగు పెండి కొడుకున్ మధ్యాహ్న కాలంబునం పంచబ్రహ్మ షడంగమద్వేద సహిత అంటాడు ఆయన. పంచాక్షరి మంత్రపూర్వకంగా మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకున్. మంచుకొండ అంటే హిమాలయ పర్వతం యొక్క పెళ్లి కొడుకు అంటే అక్కడ అల్లుడు. అలాగే ఇక్కడ వడకొల గుట్ట అల్లుని కృపను నేను గంటిని లేక మామూలుగా తెలుగులో అంటాం మనం, లేక పుట్టాడమ్మా, లేక పుట్టాడమ్మా. నాట్ బీయింగ్ అని అనువాదం చేసేయకూడదు. అది ఇంగ్లీషులో నుడికారం కాదు. దానికి అలాగే నుడికారం ఇంకోటి ఏదో అక్కడ ఉంటుంది, అది వాడాలి. లేక నిన్ను కంటే నువ్వు ఉండి ఇలా చేస్తావా, మనం కూడా తెలుగులో అంటాం అన్నమాట. ఉండి ఎలా చేశాడో చూడండి అమ్మా అంటే నమ్మించి ఏదో చేశాడు. లేక నిన్ను కంటే ఉండి ఇలా చేస్తావా. పుత్రుడ ఇటులుండి ఎదగృచ్చదే సన్యసనోగ్రశూలము. ఉండి నా గుండెల్లో సన్యాసం అనే శూలాన్ని గుచ్చుతావా నాయన అని ఇంకొక మాట ఉంటుంది. అమ్మయటన్న గొప్ప బిరుదాంకము నిన్గని పొందియుంటి
రావమ్మ కుమారు పెండ్లియట అచ్చమ్మ కోడలి కాను పంట సుబ్బమ్మయు మా అమ్మ అయ్యనట అన్న శుభమ్ములు విన్న గర్భమున్ సుమ్మలు చుట్టెడిన్ కనులు శూన్యములన్ వెదుకంగనేగడిన్. స్త్రీ ప్రధానంగా ఆ కాలపు స్త్రీ, అందున బ్రాహ్మణ స్త్రీ ఆశించేది ఒకే ఒక్కటి, ఆదరించే భర్త, పేరు ప్రతిష్టలు నిలబెట్టే సంతానం. అంతకుమించి ఆ కాలపు స్త్రీకి ఏ కోరికలు ఉండేవి కాదండి. ఆనాటి మానవుల కోరికలే స్వల్పం, మగాళ్ళు అందరూ కూడా, అందున ఆడవాళ్ళు మరి, అందున బ్రాహ్మణ కుటుంబాల్లో స్త్రీలు మరి. నేను స్వయంగా చూశాను. ఏమీ ఉండవండి వాళ్ళకి, ఏ కోరికలు, ఏదో పిల్లలు బాగుంటే చాలమ్మా అంతే, ఇదే మాట. అంతసేపు ఆ వంట, మడిబట్ట, తడిబట్ట, ఆ గొడవ, అదే ఇంకా అంతే. ఇది వాళ్ళ ఆచారం వారిది, ఎవరిని బాధ పెట్టలేదు. ఈ పురుషాహంకారాలు భయంకరంగా భరించారు, మామూలుగా కాదు. ఇంకా ఆడదే పుడ్డం కంటే అడవిలో మానే పుడ్డం మంచిదని మా ఊళ్ళోనే విన్నాను చాలాసార్లు. నేను ఏమిటి ఇలా వచ్చింది అనుకున్నా. నిజమే మరి, కొడవటం కంటే కుటుంబరావు గారు ఆడజన్మని ఎందుకు రాశారో తర్వాత చదివేగా అర్థమైంది. ఇదే కదా ఆయన రాసింది. ఈ ఆడజన్మ అనే కథని చిత్రం ఇంగ్లీష్లోకి అనువాదం చేద్దామని చూశారని, ఆడజన్మలు ఎలా అనువాదం చేయాలో తెలియలా. ఎందుకంటే ఆడజన్మ అంటే అందులో ఎన్నో దుఃఖాలు, బాధలు ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా అనువాదం చేస్తాం? లేడీస్ బర్త్ అంటే కుదరదు అక్కడ. అందుకే భాష ఎప్పుడు సంస్కృతి మీద ఆధారపడుతుంది. ఇంగ్లీష్లో కూడా చెబుతారు, లాంగ్వేజ్ డిపెండ్స్ అపాన్ ది కల్చర్. భాషను అనువాదం చేయొచ్చు, భావాన్ని ఆ రకమైన భాషలోకి అనువాదం చేయడం చాలా కష్టం. అందుకని ఆనాటి స్త్రీ కోరిక ఏమిటంటే, ఏ కులం స్త్రీ అని అంటే ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీ, ఏదో మంచి భర్త, కాస్త కోపడకుండా ఉంటే చాలు, సంతానం. లేదా పక్క వాళ్ళు తినేస్తారు. ఇంకా గుడ్రాలు అంటే ఇంత అంత అవమానం లేదండి. విచిత్రంగా యోగశాస్త్రం ప్రకారం చూస్తే, యోగశాస్త్రం ప్రకారం శారీరకమైన అవకతవకలు, అనారోగ్యాలు పక్కనట్టండి, అది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా ఉండొచ్చు. ఎవరికి ఉంటే వాళ్ళు చూపించుకోవాలి, సరి చేసుకోవాలి. కానీ యోగశాస్త్రం ప్రకారం చూస్తే, మాస్టర్ సిబివి గారి యోగ దర్శనం జరిగిన, పతంజలి యోగశాస్త్రం చదివిన ఒక విషయం అర్థమవుతుంది. జీవుడు పుట్టడానికి ముందు ఏ తండ్రి కడుపున తాను పుట్టాలో ఆ తండ్రి నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు కాస్త మంచినీళ్ళు తాగుతాడా, లోపలికి చేరదామా అని. ఎందుకంటే జీవునికి వాహిక నీరు. అందుకే పూర్వం కొత్తగా పెళ్ళైన వాళ్ళని పుణ్యతీర్థాలకు వెళ్ళి స్నానాలు చేయమనేవారు. పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, తీర్థయాత్ర అనేవారు దాని కదా. క్షేత్రయాత్ర అని లేదు చూడండి, తీర్థయాత్ర అంటారు దాన్ని. ఎంతసేపు యాత్రలో ఎప్పుడు తీర్థమే ముఖ్యం. అది చేసినప్పుడు అప్రయత్నంగానే నీళ్లు లోపలికి పోతాయి, నీరు సేవిస్తారు. ఆ పుణ్యతీర్థం ద్వారా ఆ జీవుడు ప్రవేశిస్తాడు. ఇదివరకే ఈ నెత్తి మీద ఉన్నాడు. ప్రాప్తం అంటే అదే, యోగం అంటే అదే. ఏదో మురికే సోడా తాగినప్పుడు ప్రవేశిస్తే ఆ పుట్టేవాడు కూడా సోడా పుట్టిలాగే ఉంటాడు. ఎందుకంటే ఈ తాగిన నీళ్లతోనే శరీరం ఏర్పడుతుంది అక్కడ. అంతకుముందు సంకల్ప మాత్రుడే జీవుడు. ఈ పైన వచ్చే నీళ్ళే అతనికి శరీరం. అందుకే జీవుడికి మొట్టమొదట ఏర్పడే బంధం శరీరం, జలమాత్రం. అందుకే మనం పంచామృతాభిషేకంలో మొదట జలంతో అభిషేకం చేస్తాం, తర్వాత పాలతో అభిషేకం చేస్తాం. అది తల్లిదండ్రులతో ఉండే బంధం, ఆర్ద్రమైన బంధం. తర్వాత పెరుగుతో పెరుగుని నైవేద్యంగా పెడతారు. అక్కడ పంచామృతాల్లో పెరుగు ఉంటుంది. అది కాస్త పెరుగు అంటే గడ్డగట్టడం, భార్య కరడుగట్టిన. తర్వాత తేనె, పిల్లలు. తర్వాత స్నేహం, ఇంకా ధనకనక వస్తు వాహనాలు, జిడ్డు, నెయ్యి. అని మళ్ళీ మీకు ప్రతిదానికి మళ్ళీ నీళ్లతో కడుగుతారు. అంటే అన్ని శరీరం వల్లే వచ్చాయి. ముందు శరీరం జలబంధం, తల్లిదండ్రులు క్షీరబంధం, భార్య దధిబంధం, పెరుగులాగా కాస్త గట్టిగా గడ్డగట్టుకుని. కాస్త అరగడం కూడా కష్టం, భార్యకి భర్త, భర్తకి భార్య. అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఆ పైన పిల్లలు, తేనె, మాధుర్యం. అప్పుడు భార్య కంటే కూడా, భర్త కంటే కూడా పిల్లలు ఎక్కువ అవుతారు. ఇక చివరికి మిగిలిన ధనకనక వస్తువాహనాలు, ఉద్యోగాలు, వ్యామోహాలు, ఇంకా రకరకాల చాపల్యాలు, పదవులు, పీఠాలు, ఇదంతా నెయ్యి, పెద్ద జిడ్డు. అది వదిలేది కాదు. ఈ మొత్తానికి మూలం జలబంధమే, మొదటి నీళ్లతో. అది మొత్తానికి మూలం శరీరమే. అందుకే ఎందుకు ఈ జలం శరీరానికి ప్రత్యేక ఏంటంటే, జీవుడు జలం ద్వారానే వచ్చి శరీరం ధరిస్తున్నాడు. అంచేతనే కాస్త పుణ్యతీర్థయాత్రలు చేస్తే అది పవిత్రమైన నీరు కాబట్టి ఆ నీటి ద్వారా ప్రవేశించిన జీవుడు కాస్త మంచి శరీరాన్ని పొందుతాడు, అవకరాలు లేకుండా అని ఒక ప్రతిపాదన.
అందుకని నిజానికి సంతానం కలగడం లేదు అంటే ఆ తండ్రి శరీరం మీద తిరగవలసిన జీవుడెవడూ లేడు, వాడికే యోగం లేదు, ఆడవాళ్ళని అనవలసిన పని లేదు ఇందులో యోగశాస్త్రం ప్రకారం. గుడ్రాలు అనే మాట తెలుగులో ఉందండి, కానీ పిల్లలు లేని తండ్రికి మాట లేదండి. విధవా అన్న మాట బాగా ప్రచారంలో ఉందండి, చివరికి తిట్టుపదం కింద కూడా మారిపోయిందండి కొంచెం రూపం మార్చుకుని. కానీ విధురక అంటే ఒత్తి పెట్టి మాట్లాడితే విధురక అంటే భార్య లేనివాడు తిట్టుపదం కాలేదండి, అవమానకరమైన పదం కాలేదండి. మన సమాజంలో ఎంత విచక్షణ నిన్న మొన్నటి వరకు కొనసాగిందో ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతుందో ఈ భాష చాలా ఇవి చెప్పేస్తున్నాయండి విషయాలు. ఇంక వేరే ఏం అక్కర్లా. అయితే ఈ పదాలు ఎలా ఎందుకుంటాయి? ఇంగ్లీష్లో లేవే. ఇంగ్లీష్లో వీడియో అనేది తిట్టుమాట కాదండి, వాళ్ళు అలా చూడలేదు వీడియోస్ని. అదే మనం అలవాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి అవమానాలు వారికి జరగకూడదు. శుభానికిను వితంతుత్వానికి సంబంధం లేదు. వితంతువైనా సత్తంతువైనా శుభమే. ప్రవర్తన మంచిది కాకపోతే ఎవరైనా అశుభమే. ముత్తైదువైనంత మాత్రాన్ని ప్రవర్తన బాగా లేనప్పుడు శుభమేలా అవుతుందండి? ప్రవర్తనే మనకి ముఖ్యం, సంస్కారమే మనకి ముఖ్యం, సాంకేతికత ఎలా ముఖ్యం అవుతుంది? అది పెద్ద ముఖ్యం. మనం దాన్ని ముఖ్యం చేస్తున్నాం. అందుకే నాటకాలు జరుగుతాయి సమాజంలో. ఇంత పెద్ద బొట్టెట్టేస్తారు, చాలా పట్టు చీర కట్టేస్తారు, చాలా హడావుడి చేసేస్తారు. బుద్ధి ఇంక మామూలు ఇంక మున్సిపాలిటీ కూడా ఎందుకు, మున్సిపాలిటీ కాలం ఎందుకు పనికిరాదు? మురుగు కాలం అంత కుళ్ళు బుద్ధి ఉంటుందని కాదు, ఉండే అవకాశాలు ఉన్నాయా లేవా? అటువంటి వాళ్ళు మనం ఎప్పుడైనా ఏమైనా అన్నామా? మనం ధైర్యించాలదే, వీళ్ళని తేలిగ్గా మాడతాం. అంటే స్త్రీ ఆనాటి జీవితంలో మంచి భర్త, చక్కని సంతానం, ఆ సంతానాన్ని కూడా భర్తే ప్రధాన కారణం. భౌతికంగానూ కారణమే, యోగశాస్త్రం ప్రకారం కారణమే. కానీ మొగాడిని ఒక మాట అంటారు, బయటకు కూడా పలకరించారు. ఆడది బయటికి వెళ్ళిందంటే ఏమిటో కడుపున కాయలేదేమంటే యోగం ఉండాలి దానికి అంటుంది పక్కన ఇంకొక ఆవిడ. ఈవిడ బాధపడ్డా ఆవిడికి ఆనందం. పైగా కొత్తగా పెళ్ళైన వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపేవారు కాదు. నువ్వు అలా అయిపోతావు, ఇది ఒక సెంటిమెంట్ మన దేశంలో. వాళ్ళకి దుఃఖం వస్తే వాళ్ళని చూస్తే మనకు దుఃఖం రావడం ఏంటంటే అజ్ఞానం లేని మాట. అలాగైతే తెల్లవారు లేవగానే సూర్యభగవాను చూస్తున్నామమ్మా, ఎంత కాంతిమంతంగా ఉంటాడో, ఎంత ముఖాలు విరిగిపోతున్నాయి, అన్నీ ఆముదం పుడ్డులాగే ఉన్నాయి. మరి రోజు చూస్తున్నాంగా. మరి శుభంతో ఉన్నవాళ్ళని చూస్తే మనకు శుభం వచ్చేస్తే, అశుభాలతో ఉన్నవాళ్ళని చూస్తే మనకు అశుభం వస్తే, సూర్యభగవాను చూసిన వాళ్ళందరికీ తేజస్సు రావాలి, జ్ఞానం రావాలి, ఏమి రావట్లేదే. అమావాస్యలో జరిగిన వాళ్ళందరూ మరి మూర్ఖులైపోవారు, అలా ఏం అయిపోవట్లేదే. ఇవన్నీ మనం పెంచుకున్న నమ్మకాలు. వారు దుఃఖంలో ఉంటే వారిని ఓదార్చాల్సింది పోయి వారి ఇంటికి వెడితే మనకేదో అవుతుందనడం ఎంత దుర్మార్గం అండి. అందుకోసమే కవులు తప్పించి రాస్తారు ఇలాంటి పద్యాలని. సమాజం మారాలని, మనుషుల ఆలోచనల్లో మార్పులు రావాలని. అందుకనే ఆవిడ ఉంటుంది, అమ్మయ్యటన్న గొప్ప బిరుదాంకము నేను గని పొందియుంటి. మీ నాన్నగారితో చక్కని కాపురం అయినా నాకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు, ఆ మనిషి ఎప్పుడు నన్ను ఒక్క మాట లేదు, ఎంత ప్రేమగా చూసుకున్నారు, దురదృష్టం వెళ్ళిపోయారు. కానీ అలాగే నేను కన్నాను, అమ్మా అని అందరూ గౌరవిస్తూ పిలుస్తుంటే ఆ బిడ్డల్ని కన్నా తల్లిని నాకు లోకల్లో ఆ గౌరవానికి కూడా లోటు లేదు. కానీ ఇంకేమైనా యోగం పట్టిందా? ఎందుకని ఆ యోగాన్ని ఇంకో రకంగా చెబుతున్నాడు ఇక్కడికి. నీకు పెళ్ళివ్వలేదు, ఉపనయనమయ్యలేదు అనడల్లా, అది కవితాత్మకంగా చెబుతున్నాడు. అది కూడా పల్లెటూరి బ్రాహ్మణ నుడికారంలో, ఎందుకంటే బ్రాహ్మణ స్త్రీ కాబట్టి. మనం ఏ కులం, ఏ వర్గం, ఏ ప్రాంతం గురించి రాస్తున్నామో ఆ నుడికారాలు, ఆ భాష, ఆ పద్ధతి ఉంటే కావ్యం మరింత సహజంగా ఉంటుంది. అమ్మయటన్న గొప్ప బిరుదాంకము నిన్గని పొందియుంటి, రామమ్మ కుమారు పెండియట, అచ్చమ కోడలి కాను పంట, సుబ్బమ్మయు మా అమ్మ అయ్యనట, అన్న శుభమ్ములు విన్న గర్భమున్సుమలు చుట్టెడిన్, కనులు శూన్యములన్ వెదుకంగనేగెడిన్. మనిషి ఎప్పటికప్పుడు కాస్త ఉత్తరోత్తర అభివృద్ధి కోరుకుంటాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా అదే కోరుకుంటారు. ఇతోధిక అభివృద్ధి అంటారు. పెళ్లి కాకపోతే ముందు పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అయితే పిల్లలు కలగాలి, పిల్లలు వస్తే ఆ పిల్లల కాస్త విద్యాబుద్ధులు బాగా రావాలి, తర్వాత ఏదో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి. ఇంతకు మించి మోక్షం కోరుకునే ఆలోచన ఎంతమందికి ఉంటుంది? అలాగే నేను కూడా ఏదో నా పిల్లాడు ఉపనయనం అయిందనుకో, పెళ్ళి ఏదో కాస్త కోడలు కాపురానికి రావడం, కడుపుతో ఉండడం, పుట్టింటికి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఏదో కాస్త మనవడిని ఎత్తుకోవడం అనుకున్నాను రా. ఏముంది? రామమ్మ కుమారు పెండ్లి అట. బ్రాహ్మణ స్త్రీల్లో పేరు రామమ్మ, అచ్చమ్మ, సుబ్బమ్మ ఇలాగే ఉంటాయి. గమనించండి, అమ్మ పెట్టేవారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పేరుతో అలా పిలుస్తూ ఉంటే ఇతరులు ఎవ్వరికీ వేరే భావాలు కలిగే అవకాశాలు లేవండి. ఆధునికత పేరు మీద మనం తెచ్చిపెట్టుకున్న పేర్లతో పిలుస్తూ ఉంటే ఎక్కడైనా మాతృభావన ఉందా పరస్త్రీ పట్ల?
అంచేది ఈ పేర్లు కూడా ఒక కారణం. ఇదే కారణం అని అనడానికి వీళ్ళ, కానీ ఇది కూడా ఓ 10 పైసల కారణం. లలితమ్మ గారు అన్నప్పుడు మన మనస్సులో కలిగే భావన వేరు, లలిత అన్నప్పుడు కలిగే భావన వేరు. ఖచ్చితంగానండి. అందుకే మన సంస్కృతిలో అమ్మ చేరుస్తారు, మగవాళ్ళ పేర్లకి అయ్యే చేరుస్తారు. సుబ్బయ్య, వెంకయ్య, పుల్లయ్య, పూర్వకాలం తెలుగు పేర్లు ఇవే. సుబ్బమ్మ, వెంకమ్మ, పొల్లమ్మ ఆడవాళ్ళ పేర్లు అనేవి. ఎక్కడా ఎవరికి వేరే భావం కలిగే అవకాశం లేకుండా అమ్మ అయ్యే చేర్చేశారు. అందుకే ఆనాటి సమాజం బాగుంది. ఆ ఒక్క కారణం వల్లనే బాగుందని కాదు, బాగుండడానికి అదో కారణం. ఆ కారణాలు మనం కాపాడుకోకూడదా? ప్రాచీనం కాబట్టి వ్యతిరేకించాలా? నవీనం కాబట్టి కౌగలించుకోవాలా? ధర్మాధర్మాలు మంచి చెడ్డలు ఏముండవా? ప్రాచీనం నవీనమేనా? ఇది కూడా సాంకేతికమేనా? కాస్త ఆలోచిస్తే ఏదైనా అర్థమవుతుంది. ఆ కాలంలో రామమ్మ, కామమ్మ, సుబ్బమ్మ, అచ్చమ్మ ఇలాగే ఉంది. రామమ్మ కొడుకు పెళ్ళయిందిట, అచ్చమ్మ కోడలే కానుపంటే అచ్చమ్మ కోడలప్పుడే కాపురానికి వచ్చేసి కానుపు పుట్టింటికి వెళ్ళి వచ్చేసిందిట. కానుపుడు పుట్టింటికి వెళ్ళిందిట. వాళ్ళ అమ్మాయి ఈ మధ్య కనపడలేదు, ఇలాగే వెళ్ళేది నీళ్ళ పైన తెచ్చుకునంటే పుట్టింటికి వెళ్ళిందంటే కానుపండి. అలాగా వెంటనే ఈవిడికి ఏమనిపిస్తుంది? మా అబ్బాయికి పెళ్ళేది, నా కోళ్ళు కానుపోయింది. సుబ్బమ్మయ్యు మా అమ్మాయి అనంటే నా ఈవిడదే, అప్పుడే మా అమ్మ అయిపోయిందిరా సుబ్బమ్మ. పుల్లాపట్ల వారు సుబ్బమ్మ, అప్పుడే మా అమ్మ అయిపోయింది. ఇవన్నీ ఇవాళ చూడండి, స్త్రీలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ ఉద్యోగాలు వీళ్ళ ఉద్యోగాలు, మన ఉద్యోగాన్ని ఇంకోళ్ళ ఉద్యోగంతో పోల్చుకున్నట్టే, మన చదువుని ఇంకోళ్ళ చదువుతో పోల్చుకున్నట్టే, మన హోదాని ఇంకో హోదాతో పోల్చుకున్నట్టే పూర్వకాలపు స్త్రీలు పెళ్ళిళ్ళు, కానుపులు, మానవులు వాటితోనే పోల్చుకునేవారు. ఎప్పటి పరిస్థితి అప్పుడే. ఏదైనా చూడండి, ఈ పోల్చుకునే పదార్థాలు, సందర్భాలు, సన్నివేశాలు వేరు కావచ్చు, కానీ అసూయ ఒక్కటే కదా. అందుకే కావ్యాలు శాశ్వతంగా ఉంటాయి. ప్రాచీన కావ్యాల్లో సామాజిక స్పృహ ఉండదు అన్నంత మూర్ఖత్వపు ప్రకటన ఇంకోటి లేదండి. మూర్ఖత్వ ప్రకటన అది. ప్రాచీన కాలపు సమాజం లేదా? ఇప్పటి సమాజంలాగే ఉండాలా? అసూయ ఎప్పుడైనా ఒకటే, కామవాంఛ ఎప్పుడైనా ఒకటే, ధనవాంఛ ఎప్పుడైనా ఒకటే. దుర్యోధనుడికి ఉన్నటువంటి ధనవాంఛ ఇప్పుడు కూడా కొంతమందికి ఉంది. రావణాసురుడికి ఉన్న కామవాంఛలు ఇప్పుడు కూడా కొంతమందికి ఉన్నాయి. మరి ఇంక మార్పు ఎక్కడదండి? అంచేత ప్రాచీన కథనే మళ్ళీ రాయడానికి ఆలోచించక్కల, కానీ కొత్తగా రాయాలి. కొత్త సమాజానికి అన్వయించే విధంగా చెప్పాలి. మళ్ళీ అదే మాట, అదే భాష, అదే వైభవం, అదే మహిమ మళ్ళీ దేనికి ఇదివరకు చెప్పారుగా. అప్పుడు మళ్ళీ మనం ఊరికే ఇక్కడ ఉండలేక, ప్రాచీన కాలానికి వెళ్ళలేక, మధ్యలో సందిగ్ధం అయిపోయి ఆ రోజులు మంచివమ్మ అనుకోవడం తప్పితే చేయగలిగింది ఏం లేదు. అదే మనం ఇక్కడికి అన్వయించామనుకోండి, ఆ కాలంలో ఆ ధర్మం ఇప్పుడు ఎలా వర్తిస్తుంది? అప్పుడు ఇదివరకు రామాయణ వైభవం అంటే ఉపన్యాసం బాగుండేది. ఇప్పుడు రామాయణ తత్వం అని చెప్పాలి, రామాయణం ఆధునిక జీవనం అని చెప్పాలి, రామాయణం సమకాలిక సమన్వయం అని చెప్పాలి. రామాయణ వైభవం కాదు ఇప్పుడు హెడ్డింగ్. ఇక్కడ మనకు కావాల్సింది వైభవం కాదు, సమన్వయం. వెంకటేశ్వర వైభవం కాదు ఇప్పుడు ఉపన్యాసానికి శీర్షిక, వెంకటేశ్వర తత్వం. వెంకటేశ్వర స్వామి ప్రదర్శించినటువంటి లీలల్లో మన జీవితానికి ఏవి ఎలా ఉపయోగపడతాయి? చాలా ఉన్నాయి, చాలా ఉపయోగపడతాయి. సుప్రభాతంలోనే ఉన్నాయి బోర్డు. ఇప్పుడు మనకు దాని అర్థాలతో నిమిత్తం ఎలా, ఏదో ఘంటసాల గారు, సుబ్బలక్ష్మి గారు పాడతారు, మనం వింటూ మన పని మనం చేసుకుంటాం. వినడమే పుణ్యంగా భావిస్తున్నాం. జాతి అజ్ఞానంలో పడిపోవడానికి ఎంతకంటే ఏమక్కల. వినడమే పుణ్యమని బాగా ప్రచారం అయితే అంతకుమించి ఏం చేయరు. అది చాలా సామాన్య విషయం అని చెబితే తర్వాత పనులు చేస్తారు. 10th క్లాస్ వాడిని ఎంఏతో సమానంగా గౌరవిస్తే వాడు ఇంకెందుకు చదువుతాడు, అక్కడే ఆపేస్తాడు. మనకు ఆ 10వ తరగతికి ఎంఏకి తేడా తెలియట్లే, అంతా ఒకటే అంటున్నాం అంతే. ఇంకా అందుకే ఆధ్యాత్మికమైన అభివృద్ధి మనకు ఉండదు, ఊరికే ఉందని చెప్పుకోవడమే. తాత్వికంగా మనమే ఎదగట్లా. ఎందుకంటే ఎక్కడున్నాం అక్కడే ఉండిపోయినాం, అదే గొప్ప అనుకుంటున్నాం. ఇంకా ఇది మిగిలింది మన వల్ల కాదని కూడా తీర్మానాలు చేసేస్తున్నాం. అందుకని అలా ఎలా జరిగాయని పోల్చుకుంటారు. సహజంగా అసూయ ద్వేషాలు మామూలే కదండి, బాధ కూడా మామూలే. ఒకవాడు ఈవిడిని పేరంటానికి వెతంతూ కాబట్టి పిలవరు. ఒకవాడు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా పెడుతుంటే ఏమిటే అలా పెడుతున్నారు, ఒకసారి కాస్త రండి బాబు కూర్చుందా బాబు, ఒకవాడు పిలుస్తుంది కదండి. ఎవరో 4 శనగల మూటలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు, ఏదో పేరంటానికి వెళ్ళిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మా అమ్మగారు బాగున్నారా అంటున్నాను. ఏమిటి ఎక్కడికంటే అచ్చమ్మ కోళ్ళలో పుట్టింటికి వెళ్ళొచ్చిందండి, సారేది పంచి పెడుతున్నారు అందుకని తీసుకున్నాం అనగానే ఇప్పుడు కొంచెం అదో రకంగా ఉండేది. గర్భమున్ చుమ్మలు చుట్టెడిన్ కనులు శూన్యములన్ వెదుకంగనే గడిన్. కడుపు చుమ్మలు చుట్టుకుపోయి నా బిడ్డ ఇంట్లో ఉంటేనా నేను ఈ పాటికి పెళ్లి చేసేదాన్ని, నా కోడలు పుట్టింటికి వెళ్ళేది పురుటికి, ఈ పాటికి మనవాడిని ఎత్తుకుని నా ఇంటికి వచ్చేది అని భావన కలగదా? ఏమీ చేయలేని పరిస్థితుల్లో కళ్ళు శూన్యంలోకి చూడకపోతే ఏం చేస్తాయి?
వెంటనే అవతల వాళ్ళు కాస్త మంచివాళ్ళు అయితే ఏదో మామగారు ఊరుకోండి మీ వాడు చాలా గొప్పవాడు అయ్యట అలాంటి వాళ్ళు అందరూ ఉంటారు ఏమిటి, ఏవో పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నట్ట, గ్రంథాలు రాస్తున్నట్ట, ఏవో అక్షరాలు రాస్తున్నట్ట అనేవాళ్ళు అందున ఆ కాలంలో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారండి. సాధారణంగా సూటిపోటు మాటలు మాట్లాడే వాళ్ళే ఉంటారు. ఏం చేస్తాం, అవన్నీ ఏ జన్మలోనో నోచుకోవాలమ్మా, మీకు ఈ జన్మగా యోగం లేదు, ఇప్పుడైనా కాస్త బాగా భక్తిగా మొక్కుకోండి, వచ్చే జన్మలోనైనా కొడుకుంటాడు, ఇంట్లోంచి వెళ్ళిపోకుండా ఉంటాడు. ఇంట్లోంచి వెళ్ళిపోకుండా ఉండడం ఒక్కటే ప్రధానమండి మన జీవితంలో. ఇంట్లో ఉంటే వారు ఏం చేసేవారు, ఇప్పుడు ఉండకుండా ఉండవల్ల అంతకంటే గొప్ప పని చేస్తున్నారేమో, ఇదే పాజిటివ్ థింకింగ్ అంటే. అలా ఆలోచించుకుంటే సుఖమే. ఒకవేళ అంతగా పోనీ ఎప్పుడో కనపడి ఏమీ చేయలేదంటే ఈ ఏడుపు ఏదో అప్పుడు ఏడుద్దాం. ఏడవడానికంత ముందు ముహూర్తం పెట్టుకోవడం ఎందుకండి, శుభవార్త ఏదైనా ఉంటే ముందు చెప్పుకోవచ్చు, ఏడిచే వార్తను ముందు ఎందుకంటే అంత మనం ఊహించి ఏడవడం ఎందుకు. వారు బాగానే ఉన్నారు, మనకంటే బాగా ఉన్నారు, ఏవో గొప్ప పనులు కూడా చేస్తున్నారు అనుకుంటే, ఎలాగూ కనిపించే గొప్ప పనులు చేస్తే పర్వాలేదు, లేదు ఏదో మామూలుగానే ఉంటే ఏదో అప్పుడు ఈ బాధ ఏదో అప్పుడు పడవచ్చు, బాధను వాయిదా వేయాలి కదా. అందుకని ఇవన్నీ జరిగిన కనులు శూన్యములను వెదుకంగానే ఇక్కడ ఏం చెయ్యాలో తెలియక శూన్యంలోకి చూస్తున్నాను తండ్రి అని అనేక రకాలుగా ఆనాటి సమాజంలో ఒక బ్రాహ్మణ స్త్రీ అందున వితంతు కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అలాగే కనిపిస్తుంది. మరిన్ని విశేషాలు మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.